అసలు ఇది 4350 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తారట. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే వాస్తవానికి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ను ఏడబెడుతున్నారు మళ్ళా, అయితే భీమాల పెడుతున్నారు మళ్ళా. భీమాకు ఇప్పటికే 20 టీఎంసీలలో ఆ 2,10,000 ఎకరాలు పారే పరిస్థితి లేదు, వాళ్ళకే నీళ్ళు తక్కువ ఉన్నాయి. అండ్లకేళి మళ్ళీ ఒక 7 టీఎంసీలు గుంజుతా అంటే అవుతుందా? అటు భీమా ఆగం, ఇటు కొడంగల్ ఆగం, ఇద్దరి మధ్య కొట్లాట. అన్నిటికంటే ఇంకా డేంజరస్ పాయింట్. ఇప్పుడు ఇది ఏమవుతుంది? నువ్వేం లెక్క పెట్టిన, మనం ఏం చెప్పినాం? భీమాకు ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు బారుతుంది, 20 టీఎంసీలతో 2,00,000 ఎకరాలు భీమాల బారుతుందని మనం చెప్పినాం. నువ్వేమంటున్నావు? ఒక టీఎంసీకి 15,000 బారుతుంది అంటే రేపు కృష్ణా ట్రిబ్యునల్ ముందు నువ్వు అడిగే నీళ్లలో ఇది దెబ్బ పడదా? చూడందా, బుర్రు నోటు చేసే పని ఇది. రేపు ఏమంటాం? కృష్ణాలో మనము ఇన్ని లక్షల ఎకరాలు ఉంది, ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు చొప్పున నాకు ఇన్ని టీఎంసీల నీళ్ళు కావాలని మనం కొట్లాడతాం. నువ్వు ఇక్కడ ఏమంటున్నావు? భీమాల నాకు సేవింగ్ ఉంది, ఒక టీఎంసీకి 15,000 భీమాల వాడుతుంది అంటే రేపు నీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు నీ వాదనలు వీగిపోవా? ఈ రాష్ట్రానికి కేటాయింపులు తగ్గవా? ఆ మైండు లేదు వీళ్ళకు. రెండు ఇంపార్టెంట్ ఏంటంటే మక్తలు, ఇక పాలమూరు కింద మక్తలు బారేది. ఇప్పుడు పాలమూరు అంటే ఉద్దండాపూర్ రిజర్వాయర్ 68% అయిపోయింది. కాలువలకు కూడా బీఆర్ఎస్ టెండర్ పిలిచింది. కాలువ తగ్గితే గ్రావిటీ ద్వారా మక్తలకు 66,963 ఎకరాలు బారుతుంది. కరవేరి నుంచే బారుతుంది. సో ఇక్కడ నుంచే మాట్లాడుతుంది. కరవేరి నుంచే 66,963 ఎకరాలు బారుతుంది. కరవేరి రిజర్వాయర్ 99% పూర్తి అయిపోయింది. కాలువ తవ్వితే కాలమిడ్డం పెట్టినట్టు నీళ్లు వారే అవకాశం ఉండగా ఈ లిఫ్ట్ పెట్టి ఇచ్చేదంత అంటే 30,000. మరి ఎందుకు లిఫ్ట్లు? మోటార్లు ఎందుకు? పంపులు ఎందుకు? మరి కరెంటు బిల్లు ఎందుకు? పాలమూరుకి వెళ్ళి డైరెక్ట్ కరవేరి నుంచి 66,000 ఎకరాలకు, అంటే డబుల్ ఆయకట్టు. ఇది 30, ఆడ 66 గ్రావిటీ ద్వారా పోతుంది. ఆ 66,000 వేరే అవకాశం ఉండగా అది పెడుతున్నాడు. కాలువ బంద్ పెట్టిండు, లిఫ్ట్ పెట్టిండు. నెక్స్ట్ నారాయణపేట్ 1,17,000 ఎకరాలు బారుతుంది పాలమూరు నుంచి. కాలువ తవ్వితే 1,17,000 ఎకరాలు బారే అవకాశం ఉంటే కాలువ పక్కకు పెట్టిండు, లిఫ్ట్ పెట్టి 16,000 ఇస్తా అంటాడు. కొడంగల్ ఆయన సొంత నియోజకవర్గం ఓట్లేసి గెలిపించిన కొడంగల్ ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నాడు. కొడంగల్ ప్రజలకు దగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాలువ తవ్వితే కొడంగల్కు 63,000 ఎకరాలు బారేది ఉంటే కాలువ బంద్ పెట్టి 53,000 ఇస్తా, లిఫ్ట్ పెట్టి అది 3వ లిఫ్ట్. 3 లిఫ్ట్ చక్కగా పనిచేస్తే భీమాల నీళ్లుంటే అది 53 వారుతుంది. ఈడ గంత పెద్ద రిజర్వాయరు కర్వేనా ఉద్దండాపూర్లో బ్రహ్మాండంగా సిలకుంటాయి నీళ్లు. దాంట్లో మంచిగా కాలువ తవ్వుకొని నువ్వు పారియక లిఫ్ట్ అది 3వ లిఫ్ట్లో వారుతుందట. అంటే ఇది కొడంగల్ ప్రజలకు మోసం చేయడం కాదా? అసలు ఈ లిఫ్ట్ వల్ల మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఇవాళ మీకు ఇంత మంచి కాలువలు అదే 4,350 కోట్లు ఖర్చు పెడితే కాలువలు పూర్తయితాయి కదా, పాలమూరు కాలువలు పూర్తయితాయి కదా. మరి నీ ప్రాధాన్యత ఏంది? నిజంగా రైతులకు నీళ్ళు రావడమా, కమిషన్లు రావడమా? ఎస్ఎల్బీసీ దగ్గరకు వచ్చింది, ముగిస్తా. దీని మీద కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు చూస్తే అరే ఇంత ఘోరమా అనిపిస్తుంది మీకే. రోజు అసలు ఇక నోరిప్పితే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ఇక ఎస్ఎల్బీసీ పొడుస్తాం, తుడుస్తాం, గుంజుతాం. ఇక ఎట్లా మాట్లాడిందంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తలను అయితే 2 ఏళ్లలో అయిపోయాయి ఎస్ఎల్బీసీ, 3 ఏళ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం, అయ్యే పోతుంది ఎస్ఎల్బీసీ, గుంజి పారేస్తామని చెప్పారు. ఏం చేసిండ్రో ఒక్కసారి చూడండి. ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నేను తెప్పించుకున్న కాగితం. ఇది సమాచార హక్కు చట్టం నుంచి చీఫ్ ఇంజనీర్ నుంచి తెప్పించిన కాగితం, నా సొంత కాగితం కాదు, మొన్న తెప్పించిన. వీళ్ళు ఊకి ఇట్లా మాట్లాడుతుండ్రని తెప్పించిన. అసలు ఎస్ఎల్బీసీ కింద ఎవరు ఎంత పని చేసిండ్రు, ఏం జరిగింది తెప్పించిన. కరోనా ఉన్నా మీరు చాలాసార్లు వాళ్ళ స్టేట్మెంట్ చూసి ఉంటారు. బీఆర్ఎస్ వచ్చినాక ఎస్ఎల్బీసీ పక్కకు పెట్టింది, ఎస్ఎల్బీసీ 1 కిలోమీటర్ అవ్వలేదు, ఎస్ఎల్బీసీని పండబెట్టిండ్రు, ఎస్ఎల్బీసీని కావాలని నల్గొండ మీద కక్ష కట్టిండ్రు అని చిల్లర ఉద్దర మాటలు మాట్లాడుతుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. విషయం ఏందో మీరు చూడండి. కరోనా వచ్చి 2 ఏళ్ళు పనులకు ఇబ్బంది అయింది. అయినా 7 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీలో 11.5 కిలోమీటర్ల టన్నెల్ మనం తవ్వాము. దానికి 1,358 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆ టన్నెల్ పూర్తయితే టన్నెల్ నీళ్ళు వచ్చి ఎక్కడ పడతాయి?
దిండి రిజర్వాయరు పెండ్లిపాక రిజర్వాయర్లో నీళ్లు పడాలి. మరి టనల్ పూర్తి చేస్తున్నాము అనే ఉద్దేశంతో పెండ్లిపాక దిండి రిజర్వాయర్లను 3,892 కోట్ల రూపాయలతోని ఎస్ఎల్బీసీలో భాగంగా పెండ్లిపాక దిండి రిజర్వాయర్లను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేసింది. ల్యాండ్ ఎక్విజిషన్ R&R ఆ ప్రాజెక్టు నిర్మాణం కూడా మేము చేసినాం. మరి ముందుకు పోతే ఇప్పుడు అర్థమవుతుంది. 2014 నుంచి 23 వరకు 9.5 ఏళ్ళు. సరే, మనకు 2 ఏళ్ళు కరోనా, మొదటి సంవత్సరం కొత్తది, అవన్నీ క్యాలిక్యులేట్ చేసినా యావరేజ్గా ఒక సంవత్సరానికి 1.2 కిలోమీటర్ మనం దవ్వినాం. మరి కాంగ్రెస్ వచ్చి ఇవాళకి 2 సంవత్సరాలు 1 నెల అయిందా? 2 సంవత్సరాలు 1 నెలలో కాంగ్రెస్ దవ్వింది 18 మీటర్లు. 18 మీటర్లు. ఇక వీళ్ళు మాట్లాడతారు బీఆర్ఎస్ మీద. అంటే యావరేజ్ ఎంత అంటే ఏడాదికి ఒక 9 మీటర్లు దవ్విరు. మనమేమో 1200 మీటర్లు